అందరినీ కూడా ఆరోగ్యంగా సజీవ లెక్కలో ఉంచడం దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా! హల్లెలూయా! హ్మ్. గడిచిన విశ్రాంతి దినం నుండి ఈ విశ్రాంతి దినం వరకు దేవుడు మనల్ని ఎంతో సురక్షితంగా, భద్రంగా కాపాడారు. నిజంగా దేవుని నమ్ముకున్న మనం ఎంతో ధన్యులం. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ఏవండి? అంటే దేవుడిగా మనం నమ్ముకున్నాం. దేవుడిగా తెలియచేసుకున్నారు. మనం దేవుడిగానే ఆరాధించగలుగుతున్నామా? ఆయన్ని మాత్రమే నమ్మి ఉన్నామా? ఏవండి? ఆయన్ని మాత్రమే నమ్మడం అంటే ఏంటండి? కొంత అటు, కొంత ఇటు కాకుండా. ఏవండి? కొంత ఇటు, కొంత అటు ఉంటే నువ్వు చల్లగానైనా, వెచ్చగానైనా లేవు. నువ్వు చల్లగానైనా, వెచ్చగానైనా ఉంటే మంచిది. కానీ నువ్వు చల్లగానైనా, వెచ్చగానైనా లేకుండా నులివెచ్చని స్థితిలో ఉన్నావు కాబట్టి నేను నిన్నేం చేస్తాను? ఏం చేస్తాడంట? ఏం చేస్తాడు? ఉమ్మి వేస్తాడంట. ఉమ్మి ఎప్పుడొస్తదండి మనకి? ఏదైనా బ్యాడ్ స్మెల్ వచ్చిందనుకోండి, చూడరాంది ఏదైనా చూసినప్పుడు అసహ్యం అనిపించినప్పుడు ఉమ్మి వస్తుంది కదా. అంటే దేవుని తెలుసున్నటువంటి మనం దేవుని వాక్యానుసారంగా కాకుండా, ఏమండి, లోక మర్యాదలు మనం ఇష్టమైతే చేయడం, లేకపోతే లేదు. అలాంటి పరిస్థితి ఉంటే మాత్రం దేవుడు ఏం చేస్తారంట? నా నోట నుండి ఉమ్మి వేస్తానంటాడు. చాలా జాగ్రత్త. ఏదో పాపం దేవుని నమ్ముకుంటే ఏమండి ఆయనకి ఏదో కలిసి వస్తుందని కాదు, మనం నరకానికి పోకుండా మనల్ని రక్షించడం కోసం ఆయన ఎంత కష్టపడ్డారో, ఎంత త్యాగం చేశారో, దేవుడు ఎంత ప్రేమ చూపిస్తున్నారో, ఎంత దీర్ఘశాంతం చూపిస్తున్నారో బైబిల్ చదివితే అర్థమవుద్ది. బైబిల్ చదవకుండా ఉంటే ఎవరికి అర్థం కాదు. ఏమండి? ఇక్కడ అందరూ బైబిల్ చదువుతున్నారా? ఈ వాక్యం వినేవాళ్ళు కూడా చదువుతున్నారా? ఏమండి? ఏమండి? నేను రోజు బైబిల్ చదువుతాను అన్నవాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమండి? రోజు బైబిల్ చదవాలి చదివేవాళ్ళు. ఏమండి? రోజుకి 7 అధ్యాయాలన్న బైబిల్ చదవాలి. 7 అధ్యాయాలు మీకు ఎంతసేపు పడతాయి? ఏమండి? మీ సెల్లలు చేతిలో ఉంటాయి కదా, అందరికీ యవనస్తులుగా, లేకపోతే ప్రతి ఒక్కరికి ఉంటాయి. పోనీ ఆడియో బైబిల్ అని ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఒకవేళ చదవలేకపోతే కుదరని టైంలో ఏం చేసుకోండి, మీకు టైం లేకపోతే. ఏమండి? దావీదు గారు రోజుకి 7 సార్లు ప్రార్థన చేసేవారు. దానియేలు గారు 3 మారు ప్రార్థన చేశారు. వాళ్ళు ఖాళీగా ఉన్నారు కాబట్టి చేసుకోగలిగారు కదా. దావీదు గారు ఖాళీగా ఉన్నారు, దానియేలు గారు ఖాళీగా ఉన్నారు. వాళ్ళకి బాగా ఏ పనులు లేవండి, వాళ్ళకి ప్రశాంతత కదా. ఏం చేసేవారు? దావీదు గారు ఏం చేసేవారు? ఏమండి? చక్రవర్తి. దేవుని స్తోత్రం చెప్దాం. రాజు అంటే ఒక దేశానికే, ఒక రాజ్యానికే రాజులు. వాళ్ళు చక్రవర్తులు అంటే మిగిలిన రాజులందరూ కూడా పన్ను ఇచ్చేవారు వాళ్ళకి. ఏమండి? పని ఏం లేదనుకుంటున్నారా వాళ్ళకి? అందరికంటే ఎక్కువ పనులు మంత్రులకి ఉంటాయి కదా. ప్రధానమంత్రికి పని లేదనుకుంటున్నారా? కాబట్టి మనం దానియేలు గారు రాజ సంస్థానంలో ప్రధానమంత్రిగా, దేవుని స్తోత్రం చెప్దాం. ఏమండి? ప్రధానమంత్రిగా ఉన్నాడు. ప్రధానమంత్రిగా ఉండి రోజుకి ముమ్మారు ఇంటికి వచ్చి, ఎక్కడికి వచ్చి? ఇంటికి వచ్చి, మరి ఎంత దూరమో మనకైతే తెలియదు కానీ ఇంటికి వచ్చి మేడగది కిటికీలు తెరచి పడమర వైపు దేవాలయం వైపు అనమాట అండి. ఆ కిటికీలు తెరిచి ఎప్పుడు కూడా దేవాలయాన్ని ప్రేమించినటువంటి వాడు. దావీదు కూడా దేవాలయాన్ని ప్రేమించారండి. నా హృదయం ఎప్పుడు దేవాలయానికి, ఎప్పుడైతే మందిరానికి వెళ్ళాలని ఆశపడుతుంది, తృష్ణ పడుతుంది, సొమ్మసిల్లిపోతుంది. పాపం పిచ్చోళ్ళండి వాళ్ళు కదా. మనకైతే మనకు నచ్చినప్పుడు రావచ్చు, అంతేనా? ఉంటుందా కోరిక మందిరానికి వెళ్ళకపోతే బాగోదని? ఉంటుందండి? ఉంటే దానియలే. అసలు దేవుడు మనకిచ్చినటువంటి ఆయుష్ కాలంలో అది ఎంతో కాదు, కొంచెం కాలమే. ఆ కొంచెం కాలం కూడా దేవుని ఘనపరచలేకపోతే ఆ తర్వాత ఎంతో బాధపడతాం. ఈ లోకంలో దేవుని స్నేహం చేయగలిగిన వారే పరలోక రాజ్యంలో ఉంటారు. దేవుని మాట పూర్ణంగా వినగలిగిన వాళ్ళే దేవుని రాజ్యంలో ఉంటారు. దేవుని మనసు ఎరిగినటువంటి వాళ్ళు మాత్రమే అక్కడ ఉంటారు. దేవుని మనసు, ఏమండి, ఏదో వచ్చామా ప్రార్థనకు వచ్చామా కాస్తంతసేపు భలే నిద్ర వస్తుందండి ప్రార్థనలో. ఏమండి? భలే నిద్ర వస్తుంది, చక్కగా పడుకొని వెళ్ళిపోవచ్చు. అటెండెన్స్ వేయించుకుంటే కాదు. అసలు ఏమి నేర్చుకున్నాం? ఎంతకాలం అయింది మనం దేవుని నమ్ముకొని? ఏమి నేర్చుకున్నాం? ఏమి అనుసరిస్తున్నాం? మనల్ని మనం ప్రశ్న వేసుకుంటే, ఏమండి,
నీ హృదయమే చెప్తుంది. నువ్వు ఫస్ట్లో ఎలా ఉన్నావు, తర్వాత ఎలా ఉన్నావు, ఎదట వాళ్ళు నీకు చెప్పనవసరం లేదు. నీ పరిశుద్ధాత్ముడు నీకు బోధిస్తారు నువ్వు ఎలా ఉంటున్నావు అనేటువంటిది. కాబట్టి దేవుడు మన ఎడల ప్రేమ కలిగి ఉన్నాడు, ప్రేమ చూపించాడు. నేనే మొదట మిమ్మల్ని ప్రేమించాను అంటాడు. ప్రేమించడం అనేటువంటిది ఏమండి, ప్రేమించడం అంటే తెలుసా? మనుషులు ప్రేమించడం మాత్రమే తెలుసా? బంగారాలు మాత్రమే ప్రేమించడం తెలుసా? వస్తువులు మాత్రమే, అమ్మో ఆ వస్తువు లేకుండా నేను అస్సలు బ్రతకలేనండి, ఆ చైన్ లేకుండా అది కనబట్టలేదండి, నేను అస్సలు బ్రతకలేనండి. ఏమండి, ఉంటాయా ఉండవా ఇలాంటివి? పాపం దేవునికి విరోధం అయిపోయినా పర్వాలేదు అనుకొని, ఏమండి, రాహేలు ఏం చేసిందండి, అలా గృహదేవతలు తీసుకొచ్చేసుకొని గబగబా అందుట్లో పెట్టేసుకొని, ఏమండి, ఉంటే మోపులో, అలా మోపు అంటారు దాన్ని, దాంట్లో పెట్టేసుకొని కప్పేసి కూర్చుంది. వాళ్ళ నాన్నగారు వచ్చి వెతికేస్తున్నాడు. యాకోబు గారు అంటాడు, ఎవడి దగ్గర దొరికిందో వాళ్ళు చేస్తామే. ఏం చేయాలంట? ఆ మాట కన్నా భయపడి తప్పు అయిపోయిందని అప్పుడే బయట తీసినట్టయితే బాండు. కానీ తను ఏం చేసింది? అతిక్రమాలు దాచిపెట్టింది. ఎవ్వడు ఈ దినాన ఎవరి దగ్గర అయితే ఆ విగ్రహాలు దొరుకుతాయో, ఏమండి, మేము విగ్రహారాధికులం కాము కాబట్టి, అంటే అమ్మగారు పాపం వాళ్ళ నాన్నగారు పూజలు చేస్తూ ఉంటే అట్ల వైపు చూస్తూ ఉంటే అయ్యి ఏమీ అనుకోలేదు కదా, ప్రేమే ఉంటుంది వాటి మీద, బంగారపి కదా. మరి ఏం చేయించుకుందాం అనుకుందో ఏమనుకుందో మనకు తెలియదు. కానీ ఏమండి, మధ్యదారిలోనే కుమారుని కనలేక చచ్చిపోయింది. ఏమండి, ఎంతకాలమో వెయిట్ చేశాడు పిల్లల కోసం, చాలా ఇష్టపడి ఒక కుమారుని కని, యోసేపుని కని, తర్వాత బెన్యామీనుని కనేటప్పుడు చచ్చిపోయింది. సంతోషం అండి ఆ లైఫ్. అర్థమవుతుందండి? మనం కాని దాన్ని ప్రేమిస్తే, దేవుని కాకుండా, దేవుని వాక్యాన్ని కాకుండా కాని దాన్ని ప్రేమిస్తే అతి త్వరలో వెళ్ళిపోతారు వాళ్ళు. బైబిల్ గ్రంథంలో చాలా ఉన్నాయి, అవునా కాదా? దేవుని ఆజ్ఞలు గైకుంటే అవి మనకి ఏంటంటండి, దీర్ఘాయువును సుఖజీవంతో గడిచే సంవత్సరాలు శాంతి నీకు ఉంటాయి. మనం కాని దాన్ని ప్రేమించకూడదు, దేవుణ్ణే ప్రేమించాలి, దేవుని ఆజ్ఞల్ని మాత్రమే ప్రేమించాలి. దినమెల్లా వాటిని ధ్యానించుచున్నాను. మీరు 119వ కీర్తన ఒక కంటత చేయడం మొదలుపెట్టండి. ఒక పిల్ల చక్కగా కంటత చేయడం మొదలుపెట్టేసింది. ఏమండి, 119వ కీర్తన 176 వచనాలు అనుకుంటూ ఉంటాయి కదా, మొత్తం కంఠస్థం చేసేసింది. ఎప్పుడు కూడా దేవుడు ఏం మాట్లాడుతున్నారు, ఏం చెప్తారు, ఏమండి చూడాలి. మనకిచ్చినటువంటి ఆయుష్కాలం వ్యర్థంగా ఇచ్చిన నెలకి ఎంత ఆయుష్ ఇచ్చినా ఏమండి వేస్ట్ అయిపోయింది. ఊరికినే అనుకుంటున్నారా? ఖర్చు ఏమి లేదనుకుంటున్నారా దేవునికి? ఏమండి, హాస్పిటల్కి వెళ్తే నీకు ఆక్సిజన్ పెడితే బోడంత ఖర్చు, అవునా కదా? నీకు ఆరోగ్యం ఇవ్వాలంటే బోడంత ఖర్చు ఉంటుంది, ఖర్చు లేకుండా ఉండదు కదా. నువ్వు తినే ఆహారం అన్నీ ఆయనవే. కాబట్టి నిజంగా దేవుడు నీకు దీర్ఘాయుష్ ఇచ్చాడు అంటే ఆ సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటున్నావో ఒకసారి చూసుకోవాలి. వాక్యానుసారంగా ఉంటున్నానా లేదా మళ్ళీ మనం పరీక్షించుకోవాలి. ఎవరి కోసమో రావద్దు, ఎవరి కోసమో దేవుని పనులు చేయనవసరం లేదు. దేవుని కోసం మాత్రమే జీవించడం మనం నేర్చుకోవాలి. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సమయాన్ని చూడండి, గలతీ 5:15 ఉంటుంది కదా, ఒకసారి చూడండి. ఎఫెసీలకు 5:15, సారీ, ఎఫెసీలకు 5:15 వచ్చిన దినములు ఏంటంటండి, దినములు చెడ్డవి అంటండి. అంటే దినములు ఎలా చెడ్డవి అయిపోయినాయి? మనిషి చెడ్డవాళ్ళుగా మారిపోయారు కాబట్టి దినాలే చెడ్డగా మారిపోయినాయి. ఈ జనరేషన్లన్నీ కూడా ఉన్న కొలది ఎలా మారిపోతుంది? చెడ్డగా, విపరీతమైనటువంటి ధోరణి. బాలుడు అంటండి, వాళ్ళు చిన్నప్పుడే వాళ్ళ యొక్క మూర్ఖ స్వభావాల్ని, ఏమండి, వాళ్ళ యొక్క మరి మూఢత్వాన్ని ఏం చేస్తారంట, బయలుపరుస్తారంట. చిన్నప్పటి నుంచే చాలా పాడైపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. సమయాన్ని పోగొట్టుకోవడం అంటే ఈరోజు నేనేం చేశాను, దేవుని సన్నిధిలో ఎంత గడిపాను, ఎవరికి సువార్త ప్రకటించాను, ఎవరి కోసం ప్రార్థన చేశాను, ప్రతిదీ కూడా మనం సమయాన్ని ఏమండి వ్రాసి చూసుకోండి దేనికోసమని. ఏమండి,
అసలు ఎంత దేవునితో సమయం గడిపాను నేను. నా కోసం ఎక్కువ గడిపానా, దేవుని కోసం ఎక్కువ గడిపానా? ఏమండి? అసలు ఎందుకు ఇచ్చాడు మనకి ఈ ఆయుష్కాలం? ఎందుకోసం వాడుతున్నారు అసలు లెక్క? అవునా కాదా? కొంచెం ఆలోచించవలసిన మరి ఆవశ్యకత ఉందంటారా లేదంటారా? ప్రతిరోజు మనం ఏం చేసుకోవాలి? అబ్బా, సండే అంటే మనకు సాటర్డే ప్రార్థన కదా, సండే ఏం చేయాలి? హాయిగా ఇంటి వాళ్ళతో కలిసి ఉండాలి. దేవుని సన్నిధిలో ఎంతసేపు? కొంచెం సేపే ఇది, అవునా కదా? అదే కనుక సండే ఏదైనా స్వార్థ ప్రకటిద్దామండి, దేవుని కోసం వస్తారా అన్నాను అనుకోండి, వచ్చేవాళ్ళు ఉంటారంటారా? ఉంటారా? ఉంటారా? సండే ఒకవేళ మరి ఏ హాస్పిటల్లో తిరిగి స్వార్థ ప్రకటించి వద్దామండి, అలా ఒక్కొక్క ఊరు వెళ్ళి, ఒక్క ఊరు చాలు, అలా బజార్లన్నీ తిరుగుకుంటా దేవుని పాటలు పాడుకుంటూ వచ్చేసాం అనుకోండి, యేసు ప్రభు నిజమైన దేవుడని. ఏమండి? కొంచెం దెబ్బలు కొడితే కొడతారు, ఎవరైనా పెడతారు, కొడతారు, రెండూ ఉంటాయి. మరి సంతోషంగా వస్తామని అంటారా? ఏమండి? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడుతుంది. సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ సమయాన్ని పోనివ్వద్దు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. సమయం పోనివ్వకూడదంట. దేవుని స్తోత్రం చెప్తాం. సమయాన్ని పోనిచ్చే వాళ్ళకి ఒక మంచి పేరు పెట్టాడు దేవుడు. ఏం పేరు అంట? ఏం పేరు? జ్ఞానులు అంటండి వాళ్ళు. ఎవరంట? జ్ఞానులు. సమయాన్ని పోగొట్టుకునే వాళ్ళు జ్ఞానులేనా? అజ్ఞానులు. అజ్ఞానులు అంటే జ్ఞానం లేనటువంటి వాళ్ళు. అర్థమవుతుందండి? జ్ఞానం లేనివాడు సమయాన్ని పోగొట్టుకుంటాడు. ఎక్కడ పడితే అక్కడ ముచ్చట్లు పెట్టుకుంటారు. వ్యర్థమైన ముచ్చట్లు, పనికి రానటువంటి ముచ్చట్ల ద్వారా ఏమైపోద్ది మన సమయం? అది ఒక్క నిమిషమైనా సరే వేస్టే మన జీవితంలో. పనికి రానటువంటివి మనం వృధా చేసుకోవడం అవుతుంది. కాబట్టి అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకొనుడి. జాగ్రత్తగా దేన్ని చూస్తామండి? మనకు డ్వాక్రా డబ్బులు వస్తే ఏం చేస్తామండి? చక్కగా లెక్క పెడతాం, 3 సార్లు లెక్క పెడతాం, 4 సార్లు లెక్క పెడతాం. మళ్ళీ అందుట్లో ఒక 10,000 తీస్తే మళ్ళీ ఏం చేస్తాం? మళ్ళీ అంతోనియో లెక్క పెట్టాలి. మళ్ళీ ఒక కొడుకు వచ్చి అడిగితే మళ్ళీ 5 తీసి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారు? అందరు లేని సమయం చూసి ఏం చేస్తారు? మళ్ళీ లెక్క పెడతారు. అవునా కాదా? అంతోనియా లేదా? అవునా కాదా? కాబట్టి మనం ఏం చేయాలి? డబ్బులు ఖర్చు పెట్టడానికి జాగ్రత్త వహిస్తాము, సమయాన్ని ఖర్చు పెట్టడానికి, సమయాన్ని పోనివ్వకుండా సద్వినియోగం చేసుకోవడానికి జాగ్రత్తగా చూసుకోవాలంటండి. సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా. ఇవన్నీ కూడా చిన్నప్పుడు నేర్చుకున్నటువంటి వాక్యాలు. మనం చాలా జాగ్రత్త, సమయాన్ని పోనివ్వకూడదు. ఏమండి? మీకు ఇవ్వబడినటువంటి ఒక్కరోజు చాలా విలువైంది. ఆ ఒక్కరోజుని మరి మీరు 200 ఖర్చు పెడుతున్నారా, 500 ఖర్చు పెడుతున్నారా, రూపాయి ఖర్చు పెడుతున్నారా, ఖాళీ ఖర్చు పెడుతున్నారా, ఏమండి ఆత్మల ధనాని కోసం ఖర్చు పెడుతున్నారా, ప్రార్థన చేసి ఖర్చు పెడుతున్నారా? ఏమండి? ఒక్కసారి ఆలోచిస్తే మనకు అర్థమవుద్ది. మనకి ఇవ్వబడినటువంటి ఆ యొక్క సమయం వేస్ట్ అయిందనుకోండి, దేవుడు అంటండి ఆయన చొక్కం వేస్తాడంటండి. అంటే దాన్ని ఏమంటారు? పుటము వేస్తాడు కదా. రోలెక్స్ తీసుకొచ్చేసి పుటం వేసామనుకోండి, సమయం అంతా వేస్ట్. అన్నీ వేస్టే కదా. నీది వేస్ట్ కాదు, ముందు అయింది వేస్ట్ అవుద్ది, దేవుడిదే వేస్ట్. వ్యర్థముగానే కష్టపడడం జరుగుద్దంట. చొక్క మనకు రాలేదు అంటాడు ఆయన, శేషమే వచ్చుతున్నది, అది బొసలు కొడతా శేషం వస్తుందంట. చాలా జాగ్రత్త. మనం బంగారంలా ఉంటే మాత్రం ఆయనకి ఉపయోగపడతాం. ఎంత కష్టపడినా శ్రమ పడినా దేవుని కోసం నిలబడాలి. అలాగే కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. ఇక్కడ చూడండి, సమయాన్ని పోనివ్వకుండా సద్వినియోగము చేసుకొనుచు సంగమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. సమయం ఎక్కడ ఏం చేయకూడదు? మనం పోనివ్వకూడదు, సద్వినియోగం చేసుకోవాలంటండి. సమయాన్ని పోనీయక, దేవుని స్తోత్రం చెప్దాం. సమయము పోనీయక సిద్ధపడు మా సంగమా, సమయము పోనీయక సిద్ధపడు మా సంగమా, సిద్ధులలో నూనెను సిద్ధముగా చేసుకో,
సిద్ధెలలో నూనెను సిద్ధముగా చేసుకో, రారాజు రానయ్యున్నాడు, వేగమే తీసుకెళ్తాడు. ఏమండి, సిద్ధెల్లో నూనె ఉంటేనే మనం పెండ్లి కుమారుని కలుసుకోగలుగుతాం. సిద్ధంలో నూనె లేకపోతే బుద్ధి లేని కన్యకలు ఏమైపోయారు? వారు ఒక్క అడుగులోనే వెనకబడ్డారు. తలుపు వేయబడింది. కాబట్టి సమయం సద్వినియోగం చేసుకోవాలి. సంఘమునకు వెలుపటి వారి వల్ల ఎడల జ్ఞానం కలిగి నడుచుకోవాలంటండి. అలాగే జెఫన్యా 2వ అధ్యాయము, జెఫన్యా చిన్న ప్రవక్తల గ్రంథాలు, జెఫన్యా 2వ అధ్యాయము 1వ వచనం చూడండి ఒకసారి. సిగ్గుమాలిన జిల్లారా రండి, ఏమండి కూడి రండి, చదవండి. చూడండి, సిగ్గుమాలిన జిల్లారా, ఎంత మంచి మాట చెప్తున్నాడు అండి దేవుడు. ఏమండి, ఏంటంట సిగ్గుమాలిన అంటే తెలుసా అందరికీ? మీనింగ్ తెలుసా? అంటే సిగ్గు లేని వారులారా అని అర్థం. సిగ్గుమాలినటువంటి జనులారా కూడి రండి, అందరు కూడా రండి, రండమ్మ రండి, సిగ్గంటూ లేదు మీకు, బుద్ధంటూ లేదు మీకు. ఏమండి, ఎన్నిసార్లు చెప్పినా ఏంటి? ఏంటంట నీకు సిగ్గుందా అంటే ఏంటి? ఎన్నిసార్లు నీకు చెప్పేది, సిగ్గుందా నీకు అంటారు కదా, విన్నారా మాట? ఏమండి, ఎన్నిసార్లు చెప్పిన బుర్రకెక్క చూసారా? వాళ్ళని ఏమంటారు? సిగ్గుమాలిన జనులారా కూడి రండి. పొట్టు అంటే మనం చెక్క మెషిన్ వాళ్ళ దగ్గర ఏం చదువుద్ది, ఇలాంటి తయారు చేసేటప్పుడు ఏమవుతుంది? పొట్టు వస్తుంది అనమాట, లేకపోతే ఓకైనా వస్తుంది. అదంటండి గాలికి కొట్టుకుని పోద్దంట. గాలి వస్తే ఏమవుద్ది? సుర్రుమని ఎగిరిపోతూ ఉంటుంది అనమాట. గాలికి పొట్టు ఎగిరిపోనట్లు సమయం గతించిపోతుందంటండి. విధి నిర్ణయము కాకమునుపే ఏంటంటే విధి నిర్ణయం కాకమునిపే అంటే దేవుడు అంట ఏమన్నారంటే, ఇంకా కొంచెం టైం ఇస్తాను, అందరూ రక్షణ పొందండి అన్నారు. ఏమండి, ఇంకా లేట్ ఉంది కదా అని అసలు వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు? నిఘాటంగానే ఉన్నారు అందరూ కూడా. అసలు వాళ్ళు కూడా ఇప్పుడు దాకా భయభక్తులు చూపినటువంటి వాళ్ళు గాఢ నిద్రలోకి వెళ్ళిపోతున్నారు. అప్పుడు వరకు భయభక్తులు కలిగినటువంటి వాళ్ళు ఏమైపోతున్నారు? మిశ్రిత జనంలాగా వాళ్ళ మారిపోతున్నారు. ఏమండి, విధి నిర్ణయం కాక మునుపే, యెహోవా కోపాగ్ని మీ మీదికి రాక మునుపే మిమ్ములను శిక్షించుటకై దేవుని ఉగ్రత దినం రాకమునిపే కూడుకొని రావాలంటండి. విధి నిర్ణయం కాకమునిపే దేవుని ఉగ్రత మీ మీదకి వస్తాము. మీరు విన్నారా? ఒక స్కూల్లో ఏమండి చాలామంది పిల్లలు ఆ స్కూల్లో మరి ఏం జరిగిందో, స్విమ్మింగ్ పూల్లో ఆడారో ఎలా చేశారో మనకు తెలియదు. కానీ అంటే మనుషులు అలా చెప్పడం మరి చెప్పారు. అదేంటి అంటే ఆ వాటర్లోంచి అమీబాలు, చిన్ని అమీబా అంటే మీకు తెలుసా? మన చెయ్యిలాగా ఇలా 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 వెళ్ళిపోతూ ఉంటాయి కదండి. ఇటంటే అటు వెళ్ళిపోద్ది, అటంటే ఇటు వెళ్ళిపోద్ది. అట్లా చూస్తేనే నాకు సైతాన్ రూపంలా అనిపిస్తుంది. ఏమంటే చిన్ని రంధ్రం ఉందనుకోండి, అమీబా ఇలా ఇలా వచ్చేసి ఇలా నాలుగు వేళ్ళు అందుట్లో పెట్టేసి మిగిలిన వేళ్ళన్నీ పెట్టేసి మెత్తగా వెళ్ళిపోద్ది. దానికి మెత్తగా ఉంటుంది అనమాట. అది అలాంటివి అంట మైండ్లో దూరేసినాయి అంటండి. ఈ బ్రెయిన్ అంతా తినేస్తున్నాయి అంట. ఇప్పుడు మీరు విన్నారో వినలేదో నాకు తెలియదు. చూసి చూడండి, ఒకసారి కొట్టి చూడండి. ఇలా చాలామంది ఏమైపోతున్నారు? బ్రెయిన్ పని చేయట్లా, నరాలన్నీ పగిలిపోవడం, బరువు అయిపోయింది, ఒత్తిడి ఎక్కువైపోయింది. ఏమంటే ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జిల్లారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను, జ్ఞానం అంటే నేర్పిస్తానంటాడు ఆయన. ఎలా బ్రతకాలో నేర్చుకుందరు. కానీ అసలు దేనికి బ్రతుకుతున్నారు, ఎందుకు బ్రతుకుతున్నారు, మరి ఎందుకు ఇంత కష్టం మీకు అన్నీ తెలియజేయాలని దేవుడు అనుకుంటా ఉంటే మనుషులు ఎలా బ్రతుకుతున్నారండి? వాడెవడో ఇల్లు కట్టాడు, నేను కట్టాలి. వాడెవడో పొలం కొన్నాడు, నేను కొనాలి. ఏమండి, వాడెవడో కారు కొనుక్కున్నాడు కాబట్టి నేను కూడా కారు కొనాలి. ఆ ఒత్తిడి ఎక్కువైపోయి ఏమైపోద్దండి? ఈ నరాలన్నీ దెబ్బతినేస్తున్నాయి. ఒక కొత్త రకం జబ్బు వచ్చిందంట. ఇంకోటి గుంటూరులో కొన్ని కేసులు నమోదైనాయి అంట. అవన్నీ కూడా బొబ్బలు. అదొక రకం కరోనా లాగా స్టార్ట్ అయిందంట, వైరస్ లాగా. చాలా జాగ్రత్త. విధి నిర్ణయం కాకమునిపే, దేవుని ఉగ్రత మన మీదకి రాకమునిపే మనం ఏం చేయాలంటండి? దేవుని దగ్గరికి రావాలంటండి.
మనం మన బ్రతుకుని ఒక్కసారి ప్రభువా నేను ఎలా గడిపాను ఇప్పటి వరకు, అసలు నీ నామానికి మహిమ తెచ్చానా, ఒక్క ఆత్మ నన్ను రక్షించానా? మీ భర్తను రక్షించుకున్నారా? మీ భార్యను రక్షించుకున్నారా? మీ పిల్లల్ని రక్షించారా? ఎవరికైనా రక్త సంబంధులకి సువార్తను ప్రకటించారా? ఏమండి, చనిపోయిన తర్వాత ఎలా ఉంటుందండి? ఏమండి, చనిపోయిన తర్వాత ఎలా ఉంటుందో తెలుసా? మీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, మంచి మంచి ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళు చనిపోయారు కదా, కొంతమంది చనిపోవడం చూసాం. కలుపు మంది పిల్లోడు చనిపోయాడు కదా. వాళ్ళు అంటే మానవుని యొక్క జీవితం బెత్తెడంత. ఎంతంట? బెత్తెడంటే ఇంతే. నా జీవితంలో బెత్తెడంటే యవనస్తులైతే ఇక్కడికే ఒక అంగుళంకి వచ్చినట్టు, మధ్య వయసు అయితే ఇక్కడికి వచ్చినట్టు, ముసలోళ్ళు అంటే 3వ వేలుకి అయిపోయింది. ఇంత జీవితం కోసం ఎంతో కష్టపడుతున్నారు. ఈ 2 వరకు బాగానే ఉంటుంది. ఈ 3వ అంగుళానికి వచ్చేసరికి ఏమైపోద్ది? బాధ్యతలు, బరువులు, కష్టం, అపార్థాలు, మైండ్ కూడా పనిచేయదు సరిగా, కళ్ళు సరిగా పనిచేయు, చెవులు సరిగా పనిచేయు, అవయవాలు సరిగా పనిచేయు, అందరి మీద కోపం, ద్వేషం, పగ పెట్టుకొని సాతాన్ని లోపల పెట్టేసుకొని రగిలిపోతూ ఉంటారు. ఎప్పుడు చూసినా ఎవడు దొరుకుతాడో వాడికి ఏం చేస్తారు? ఈ మాట చెప్తారు, ఆ మాట చెప్తారు. ఈ వృద్ధాప్మ అనేటువంటిది చాలా భయంకరమైనటువంటిది. మనిషి జీవితంలో సాతాన్ని పడగొట్టడానికి చాలా చాలా స్వల్పమైనటువంటి అనుభవం అనమాట ఇది. కాబట్టి మనిషి జీవితం బెత్తెడంతా అంటాడు. ఈ బెత్తెడంతలో ఈ 3వ వేలు చెప్పాను కదా, ఏమండి, ఈ మధ్యలోనే ట్రై చేస్తుంది. ఈ బాల్యం నుంచి యవనస్తులకు వచ్చేసరికి ట్రై చేస్తుంది. అక్కడికి నిలబడగలిగితే దేవునికి స్తోత్రం. నిలబడలేకపోతే అక్కడికి కొంతమంది ప్రాణాలు తీసుకుంటారు. అందరూ కూడా ఆత్మహత్యలకి ప్రయత్నిస్తారు. చచ్చిపోవాలి అనుకుంటారు. అమ్మ ఏదన్నా అంటే చనిపోవాలనుకుంటారు. ప్రక్కన వాళ్ళు అంటే చనిపోవాలనుకుంటారు. టీచర్ తిడితే చచ్చిపోవాలనుకుంటారు. ఏమంటే ఇవన్నీ దాటిన తర్వాత ఒక మంచి జీవితం వచ్చిందనుకోండి, ఆ తర్వాత కూడా ఉంటాయి. కానీ మరి ఆ తర్వాత జీవితంలో కొంచెం కష్టంగా ఉంటుంది. ఇంత చిన్న జీవితం అయిపోయిన తర్వాత ఇదే పడలేకపోతున్నాం, ఈ అంగుళంలోనే పడలేకపోతున్నాం, ఇంత కష్టం అయిపోతుంది అంటున్నారు కదా. ఏమండి, భూమి పుట్టింది మొదలుకొని ఇప్పుడు వరకు మహా అయితే 6000 సంవత్సరం, అంటే ఆదాము హవ్వలను తయారు చేసి 6000 సంవత్సరాలు దాటి 7000 సంవత్సరం జరుగుతుంది. ఏమండి, ఎంత హిస్టరీ జరుగుతుంది, ఎంత భూమి భయంకరంగా మారిపోయింది, ఎంత చెడిపోయింది భూలోకం అంతా, మళ్ళీ చెడిపోయింది. ఏమండి, 600 సంవత్సరాలకి అప్పుడు చెడిపోయింది, ఇప్పుడు 6000 సంవత్సరాలకి మొత్తం చెడిపోయింది. ఇది 7000 సంవత్సరం. దేవుడు రావడానికి సిద్ధంగా ఉన్నారు. 7000కే ఇంత కష్టపడిపోతే, 7000లో 70 సంవత్సరాలు కష్టపడిపోతే, 70 సంవత్సరాలు కాదు 30 సంవత్సరాలకే కష్టపడిపోతే, ఏమండి, చనిపోయిన తర్వాత మీరు ఇంకా కౌంట్ చేయడానికి లేదు. అది మీకు నొప్పి వచ్చింది అనుకోండి, 1 గంట 2 గంటలు 3 గంటలు వచ్చింది అనుకోండి, ఏం చేస్తారు? కారు కట్టించండి, మాట్లాడండి అంటారు. పోనీ 5-6 గంటలు అయింది, వెళ్తే అప్పుడు ఇంజక్షన్ చేస్తే, సెలైన్లు పెడితే, కాసేపు నిద్రపోతే నరకం చూశానండి. ఏమంటారండి? నరకం చూశాను, చాలా కష్టపడ్డామండి, ఎంత బాధోనండి. ఈ బాధ నీకు 2-3 గంటలు ఉండే బాధ కాదు. యుగ యుగాలు అగ్ని ఆరదు, పురుగు చావదు, వాటి యొక్క ఏమండి వారి బాధ సంబంధమైన పొగ యుగ యుగాలు లేస్తూనే ఉంటుంది. ఆ బాధ మళ్ళీ రిపీట్ అవుద్ది. ఏమండి, ఆ బాధ ఉపశమనం అనేటువంటిది లేదు అసలు. ఉపశమనం ఇవ్వడానికి అక్కడ మందు ఎక్కడదండి? ఉపశమనం ఇవ్వడానికి అక్కడ వ్యాక్సిన్ ఎక్కడదండి? యేసుప్రభు రక్తం ఏమన్నా ఉంది అక్కడ? దేవుని రక్తాన్ని త్రోసేసుకున్నవాళ్ళు, దేవుని వాక్యాన్ని త్రోసేసుకున్నవాళ్ళు, దేవుణ్ణి కూడా పట్టించుకోకుండా వాక్యం వింటం మాత్రం వినేసి మళ్ళీ వెళ్ళిపోయి లోకంలో కలిసిపోయి మన ఇష్టానుసారంగా ఉన్నటువంటి వాళ్ళు అందరూ దేవుని పందిరానికి వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతారు అనుకుంటున్నారా? నాకు ఇన్నాళ్ళు ఆయాసం వచ్చేది జనం రాకపోతే, చిన్న వయసుగా. ఇప్పుడు ఏమనిపిస్తుందంటే, నోవాహు ఓడలోకి ఎంతమంది వచ్చారు? 8 మంది. వాళ్ళ కుటుంబం మాత్రమే వచ్చారు. చెప్పడానికి చెప్తాం, సువార్త ప్రకటింపబడద్ది. నాకేం తెలియదు ప్రభువా, మీరు నడిపించుకోండి, వస్తే చెప్తాను, లేకపోతే అందరికి ఫోన్ నేను ఒక్కదాన్ని చేసి చెప్పాలా? అందరు చేయరా నాకు ఫోను? ఏమండి, న్యాయమేనా కదా? బోల్డ్ అంతమందికి ప్రార్థన చేస్తూ ఉంటాం, ఒకసారి కూడా చేయరు కదా. రాకపోతే కుమారక్క చేయట్లేదు అన్న ఫీలింగే ఉంటుంది కదా. ఈసారి అనుకున్నాను, వాళ్ళు వచ్చి వాళ్ళ కాళ్ళు కనుక్కుంటే ప్రార్థనకు వస్తారు, అంతేనా? పండగలకైనా ఇక అందరికీ పొట్టు పెట్టి చెప్పినట్టు నేను చాలా జాగ్రత్త. మీ ఆత్మను రక్షించుకోగలిగినటువంటి జ్ఞానం నీకుంటే ధన్యుడివే, ధన్యురాలివే. ఏమండి, 6 నెలలకు ఒక్కసారి దేవుని సన్నిధికి వచ్చి
ఏమంటే తెలుసండి, బాగా చదువుతున్నారు బైబిల్ ఇంటికాడ? ఏమండి రోజుకు ఒక 10 అధ్యాయాలు చదువుతున్నారు ఇంటికాడ కూర్చొని? ఎక్కువైపోయిందా భక్తి? పోనీ వింటున్నారండి? మన సంఘానికి సంబంధించిన వాక్యం పాపం కష్టపడి పెడుతున్నాడు సాగరం. అందరూ వింటారా? మేము మిస్ అయ్యాం కదా అని వినేవాళ్ళు ఎంతమంది ఉంటారు? నన్ను అడిగితే పక్కన సంఘాలు వాళ్ళే, బంధువులు చుట్టాలు మాత్రం చూస్తారు. ఒక్కళ్ళు స్టేటస్లో ఎప్పుడు పెట్టరు. అంటే స్టేటస్లో పెట్టాలంటే ఏంటి? నీ కన్నీరు తుడిచేవాడు, నీ స్థితి ఈరోజే మారిపోద్ది, ఓదార్చే వాక్యాలు కావాలి మనకి. మనం ఎంత తప్పు చేసినా ఏం చేయాలి? సరి చేసుకోవడం అనేటువంటిది రాదా? ఏమండి, దేవుని వాక్యానికి సరవడం మంచిదా, లేకపోతే ఎప్పుడు తప్పు చేసి ఏడుస్తూ ఉంటే బాగుంటుందా చెప్పండి? ఏది బాగుంటుందమ్మా అసలు? ఎప్పుడు చూసినా సరవకుండా ఏడుస్తూ ఉన్నారనుకోండి, వాళ్ళు ఎందాక బాధపడుతుంది చెప్పండి? అవి పనికిరావు. వాక్యాన్ని నెరవేర్చేటువంటి బలసూరులు అంటాడు. వాక్యాన్ని మనం నేర్చుకోవాలి వాక్యం కోసం. మరి చాలామంది ఆదివారమే అయినప్పటికి కూడా రోజు ప్రార్థనలే, గృహ దర్శనాలే, ప్రతిరోజు యూట్యూబ్ కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. ఉదయం తెల్లవారుజాము నుంచి ప్రార్థన జరుగుతుంటే అందరూ ఏకీభవిస్తారు. పాస్టర్ గారు అంటే బయలుదేరి రావడమే ఆలస్యం వాళ్ళకి. ఏమండి, అన్నీ రెడీ చేసేసి ఉంచుతారు. ఏది అసలు నాకు ఏం అర్థం కాదు. చాలా జాగ్రత్త. వాక్యాన్ని అర్థం చేసుకుంటున్నావా? వాక్యానుసారంగా ఉంటున్నావా? వాక్యాన్ని నెరవేరుస్తున్నావా? రేపొద్దున చిటుక్కుమని చనిపోతే కనుక, నాతో చాలా ఇష్టపడి మాట్లాడుతూ ఉంటాడు ఒక పిల్లడు. అక్క, మరి చిన్న విషయం అడుగుతున్నాను. నేను కాలేజీకి రాకమునుపు పోయిన సంవత్సరం సీటు వస్తే కనుక బాప్తీసం తీసుకుందాం అనుకున్నాను. ఏమండి, తను విన్నా పర్వాలేదు, బాప్తీసం తీసుకుందాం అనుకున్నాను. మరి మధ్యలో రాలేదక్క, ఈ సంవత్సరం వచ్చింది బాప్తీసం. ఈ 4 సంవత్సరాలు అయిన తర్వాత తీసుకోవాలా, ఇప్పుడు తీసుకోవాలా? మీ మాట చెప్పండి అక్క అన్నాడు. అసలు చదువుకి దీనికి, లేకపోతే ఒక కార్యానికి బాప్తీసానికి లింక్ పెట్టమని ఎవరు చెప్పారు బాబు? ఏమండి, ఓన్లీ నీ ఇష్టం. మరి ఈ మధ్యలో కానీ మనకి ఏమన్నా ఏంటది, మొన్న భూకంపం వచ్చిందంటండి, మంచాలన్నీ ఊగినాయి అంట, బలలన్నీ ఊగినాయి అంటండి. ఎప్పుడు ఏది వస్తుందో తెలియదు. ఒకటి చచ్చిపోయాం అనుకో, యుగాలు మండే గుండంలో ఉండాలి. ఏమండి, ఉండాలా వద్దా? టికెట్ లేకుండా కూర్చొని చూడండి బస్సు ఎక్కి. కంగారు పడతారు ఎందుకు? కూర్చోండి. ఏమండి, ఎక్కడేగా, దగ్గరేగా, గంటలో దించుతారుగా. ఏమండి, టికెట్ తీసుకోవడానికి అయితే భయం ఉంది. ప్రార్థనకు వచ్చి ఎన్ని సంవత్సరాల వరకు ఏమండి బాప్తీసాలు తీసుకోరు? ఏమండి, ఒక చోట ప్రార్థనకి వెళ్ళి ఏం తెలియదు ఆడికి. నేను అనుకున్నా అందరూ అన్నీ కబులు అనుకొని కొత్తగా వస్తున్నారు కబులు అనుకుంటున్నాను. అందరు బొట్లే ఉన్నాయి, పైన ఒక బొట్టు, కింద ఒక బొట్టు, ఇక్కడ కూడా ఉన్నాయి. ఏమండి, మీ అందరు కొత్తగా వస్తున్నారేమో, నాకు ఏం చెప్పాలో అర్థం కాదు. అయినప్పటికీ కూడా దేవుని రాకడ సమీపంగా ఉంది కాబట్టి ఆయన నమ్ముకోకపోతే, ఆయన నమ్మి బాప్తీసం తీసుకోకపోతే నరకానికి వెళ్ళిపోతారని రాత్రి చెప్పాను. అందరూ బాప్తీసాలు తీసుకున్న వాళ్ళు చాలా వరకు. ఏమండి, ఏంటంట, పాస్టర్ గారు ఊరుకుంటే మనం ఇష్టం వచ్చిన డ్రెస్ వేసుకోవచ్చు, ఇష్టం వచ్చిన స్టైల్ పెట్టుకోవచ్చు. జర్మియా గారు చూపిస్తున్నాడు. ఏమండి, వాడు ఎవడో కటింగ్ ఏదో అని చెప్తే పైన ఉడుము పడుకొని ఉన్నట్టుంది. ఏమండి, ఉడుము తెలుసా? ఉడుము అనుకోండి, బల్లి అనుకోండి, ఓసర వెళ్ళి అనుకోండి, అదే స్టైల్ ఇక్కడ నెత్తి మీద. ఆడి తల్లోకి ఏమైంది? సైతాన్ దూరింది కదా. ఒరే నాన్న, ఇలా ఉండకూడదు నాయన. ఏమండి, చిరిగిపోయిన బట్టలు. ఏమండి, మెంటలోళ్ళు మొత్తం దెయ్యాలు. సాతాను యొక్క లక్షణం ఏంటి? చింపిరి జుట్టు. పాపం ఏంటంట, తలస్నానం చేసిన తర్వాత ఇలా అంటారు కదా, చింపిరి జుట్టు పాపం. ఏమండి, కొంచెం నీట్గా పౌడర్ రాసుకొని నిన్నాళ్ళు నీట్గా ఉండేవాళ్ళు. ఈ మధ్యన ఏమైపోయింది? జిడ్డు మోకాలతోనే ఫ్యాషను, చింపురు జుట్టుతో ఫ్యాషను, గుండీలు పెట్టకుండా వదిలేయడం ఫ్యాషను. ఏమండి, చేతికి కూడా నీరసం ఉన్నవాడికి ఎవరు పెట్టరు కదా గుండీలు. ఏమండి, అవునా కదా? ఇవి కూడా వదిలేయడమే. ఏమండి, ప్యాంట్లన్నీ చిరిగిపోయినాయి కావా? ఏమండి, సంతలోకి వెళ్తే ఇంకా మంచి దొరుకుతాయి నన్ను అడిగితే. ఏమండి, అదంతా ఎవరి ఫ్యాషన్ అంటే లూసిఫర్ లోపల ఉంటే, దెయ్యాలు లోపల ఉంటే ఆ ఫ్యాషన్లు ఉంటాయి. చాలా జాగ్రత్త. మనం
వాక్యాన్ని ఫాలో అవుతున్నామా, వాక్యానుసారంగా ఉంటున్నామా, వాక్యపు వెలుగులో నడుస్తున్నామా అనేటువంటిది నేర్చుకోవాలి. ఎప్పుడు చూసినా ఏడుపు మొహంతో ఉండకూడదు. నీకు ఇవ్వబడినటువంటి ఆయుష్కాలంలో రోజు దేవుని స్తుతించాలి, రోజు దేవుని గనపరచాలి, రోజు బైబిల్ చదువుకోవాలి. మరి రోజు ప్రార్థనా పరులుగా ఉండాలి, దేవుని స్తోత్రం చెప్దాం. అంతేగాని ఎవరన్నా అమ్మ ఖాళీగా ఉన్న అమ్మ మన ఇంటికి వచ్చిందో అంట్లు తోమడం మర్చిపోతాం అవునండి. పోనీ తర్వాత అన్న తోముకుంటాం. పోనీ ప్రార్థన మర్చిపోయారు ఎప్పుడన్నా? ప్రార్థన ఎక్స్ట్రా చేస్తారా? నేను ఇవాళ 7 అధ్యాయాలు చదవాలనుకున్నానని టైం అయిపోయిందమ్మా అని చెప్పి రాత్రిపూట టైం అయిపోయాక చదివినటువంటి భక్తులు ఎవరైనా కనపడుతున్నారా? నేను చెప్పేది సత్యమా కాదా? ఏమండి, చుట్టాలింటికి వెళ్ళారనుకోండి, విశ్రాంతి దినం అనుకోండి, ఏ ప్రార్థన ఉండదు. ఏమండి, అంతేనా కాదా? చాలా జాగ్రత్త. దేవుని వాక్యాన్ని మనం ఏ పరిస్థితిలో ఉన్నప్పటికి కూడా, ఎలా ఉన్నా, ఎవరు చచ్చిపోయినా, ఎవరు బ్రతికున్నా, ఎవరు ఎటు వెళ్తున్నా మనం ఏం చేయాలి? దేవుని వాక్యానికి లోబడి ఉండాలి. దేవుని వాక్యానుసారంగా మనం జీవించాలి. దేవుడు మనకు కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి విధి నిర్ణయం కాకమునిపే, దేవుని ఉగ్రత మన మీదకి రాకమునిపే మనం ఏం చేయాలి? దేవుని దగ్గరికి రావాలి, దేవుని అడుగుజాడలో నడవడానికి ఇష్టపడాలి. మరి మనం తప్పకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సమయాన్ని సద్వినియోగం చేసుకోలేనటువంటి వాళ్ళు ఎవరు అంటే అజ్ఞానులు, సమయాన్ని పోనిచ్చుకునేవాళ్ళు. సమయం సద్వినియోగం అంటే ఒక రోజుకి 1,00,000 రూపాయలు వస్తే సమయం సద్వినియోగం అయిపోయినట్టు కాదు. పెద్ద ఉద్యోగం వస్తే జీవితం ధన్యం అయిపోయినట్టు కాదు. అర్థమవుతుందండి? కాబట్టి చాలా జాగ్రత్త. దేవుని సన్నిధిలో మీరు ఎంత గడుపుతున్నారు, ఎంత నేర్చుకుంటున్నారు, అసలు జీవితం చాలా ఈజీ అనమాట అండి. ఈజీ అనేటువంటిది నీకు అర్థం కాకపోతే చాలా కష్టపడవలసినటువంటి పరిస్థితి. అలాగే మరి మంగళవారం ఏమండి 23వ తారీఖు శృంగధ్వని పండుగ, 7వ నెల ఆరంభం. ఏమండి, యాతనిము అనేటువంటి 7వ నెల ఆరంభం. మరి 7వ నెల ఆరంభం అయితే 7వ నెల మొదటి రోజు శృంగధ్వని, తర్వాత 10వ రోజు ప్రాయశ్చిత్తార్థం, 15వ రోజు పన్నశాలల పండుగ. సంతోషమేనండి? బాబాయ్ అప్పుడే వచ్చేసింది అనుకుంటున్నారా? ఏమండి, సంతోషమేనా? యేసు ప్రభు పుట్టడం అంటే మహాసంబరం. మనం గంతులేస్తానికని కాదు. మన జీవితం అసలు ఈ అంధకార ఈ యొక్క బంధురమైనటువంటి ఈ లోకంలో ఏమండి, దీని నుంచి మనం విడిపించబడి, నరక శిక్ష నుంచి తప్పించబడి, నిజంగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు అంటే నువ్వు పరలోకంలో ఉండవలసిన వాడవే. అంతేనా కదా? పరలోకంలో లేకుండా నరకానికి పోతే ఎవరి కర్మ వాడదు అంటారు కదండి. ఏమండి, అంతేనా కదా? పరలోకంలో లేకుండా నరకానికి పోయామనుకోండి, ఇంకెందుకండి? యేసు ప్రభు వచ్చిన ప్రయోజనం ఉందా? మన ప్రార్థనకు వచ్చిన ప్రయోజనం ఉందా? దానివల్ల ప్రయోజనం లేదు. కాబట్టి మరి ఈ శృంగధ్వని అంటే, ఈ శృంగధ్వనులను ఎరిగినటువంటి ప్రజలు ధన్యులని 89 కీర్తనలు ఒకసారి చూడండి. 89 15వ వచనం చూడండి. చూడండి, శృంగధ్వనులను ఎరిగినటువంటి ప్రజలు ధన్యులు. యెహోవా ముఖకాంతిని చూచి వారు నడుచుకుంటున్నారంటండి. శృంగధ్వనులు అంటే అర్థం ఏంటంటే దేవుడు తన సైన్యాన్ని నడిపించేటువంటి విధానం. ఈ అంత్యకాలంలో కూడా ఎలా ఉండాలి, మనం ఎలా ఉండాలి, ప్రతీది కూడా పండగల్లో ఎలా ఉండాలి, ప్రతీది నేర్పించేది ఏంటి? శృంగధ్వనులు అంటే వాక్య కట్టడలో ఆజ్ఞలు అనమాట అండి. కాబట్టి అవి ఎరిగినటువంటి ప్రజలు. ఏ రోజైనా ఒకటేనండి. ఏమండి, మా పాలేరు ఉన్నాడండి, ఆదివారం ఏముండదండి. ఏమండి, ఆదివారం అంటే ఒక స్పెషల్ కదా. ఏమండి, మరి పండగలైనా లేవంటండి, విశ్రాంతి దినాలైనా లేవంట. మరి మా పాలేరు బెస్ట్ కాదు, అంతేనా కాదా? కొంచెం ఆదివారం ఒక స్పెషల్ కావాలనుకుంటున్నాడు, తన బెస్టేనా కాదా? దేవుని సన్నిధిలో దేవుని పండగలు, దేవుని విశ్రాంతి దినాలు చాలా విలువైనవి అంటండి. మరి అలాగే ఒకసారి చిన్న మాట చదివేసి, ఇర్మియా గ్రంథం 39:15 అండి.
18 నుంచి చదివేద్దాం ఒకసారి. ఇర్మియా గ్రంథం 39:18. చిన్న ముక్క కాదు. నీవు నన్ను దేవుని స్తోత్రం చెప్దాం. ఈ లోకానికి వచ్చేటువంటి ఉపద్రవాలు చాలా ఉన్నాయి. నిన్న మెసేజ్ వచ్చింది ఏమండి, ఎక్కడ ప్రార్థన జరగడానికి వీల్లేదంట, బోర్డంత చట్టాలు వచ్చేస్తున్నాయంట 12 రాష్ట్రాల్లో. ఇంకా మరి క్రైస్తత్వం అనేటువంటిది చాలా కఠినమైనటువంటి పరిస్థితికి తీసుకొస్తున్నారు. ఈ 4 వారాలు ప్రార్థన చేయండి అని చెప్పారండి. ఈ 4 వారాలు కూడా పట్టుదల కలిగి ప్రార్థన చేయండి. మరి కోర్టులో వస్తుందంటండి అది. కాబట్టి మనం దగ్గరికి వచ్చేసిందండి. మనం వెళ్ళి చెప్పడానికి లేదు. మా ఇంటికి వచ్చి ప్రార్థన పెట్టండి అంటే లేదు. అమ్మ కొంచెం వాక్యం చెప్తావా అంటే లేదు. వాక్యం మూయబడేటువంటి రోజులు. అర్థమవుతుందండి. ఈ రాజ్య సువార్త సకల జనుల సాక్ష్యార్థమై ఏమండి ఈ భూలోకమంతటా ప్రకటింపబడద్ది. తర్వాత ఏమైపోద్ది? సువార్త ఆగిపోద్ది. అందుకే ఏమండి పంట పడిన 7 సంవత్సరాలు ఏం చేయాలంటండి? కూర్చుకున్నాడు. ఎవరు? యోసేపు. తర్వాత 7 సంవత్సరాలు ఏమైపోయింది? భయంకరమైనటువంటి కరువు వచ్చింది. భయంకరమైనటువంటి కరువు. వాళ్ళ ఆస్తులు గట్రా అంతా ఇచ్చుకొని అక్కడ జ్ఞాని ఉండబట్టి ఐగుప్తు దేశం రక్షింపబడింది. వాళ్ళ పశువులు ఇచ్చినా, వాళ్ళకున్న ఆస్తి ఇచ్చేసిన ఆ కరువు కాలం అయిపోయిన తర్వాత మరలా వాళ్ళు ఏమైపోయారు? మరలా యథావిధిగా మెల్లిమెల్లిగా లైన్ పడ్డారు. అదే కనుక ధాన్యం లేకుండా ఉంటే ఏమవునండి? చనిపోరా? అందరి కళ్ళ ముందే చచ్చిపోతారు. కాబట్టి ఏంటంటే ఈ వాక్యం మరి ఇప్పుడు విరివిగా ప్రకటింపబడుతుంది. ఇలా కొడితే వాక్యమే. సెలల్లో నాకు టీవీలో ఒక ఛానల్ వస్తుంది, శుభవార్త ఛానల్. అంటే ఎంత మురిసిపోయి, నాయనా నాకు టీవీ ఉంటే ఎంత బాగుండు, టీవీ ఉంటే. ఏమంటే ఆ రోజున ఒక స్థలం కొనుక్కోవచ్చు. 8,000 పెడితే ఒక స్థలం వస్తుంది. పెద్ద విజయనయాళ్ళ ప్రక్కన ఉన్నటువంటి స్థలాన్ని 8,000కి అమ్ముతున్నారు. కానీ నాకు వాక్యం ఉంటే ఎంతో బాగుంటుందని ఏమండి ఆ వాక్యం కోసమనే టీవీ కొనుక్కున్నాను. అందులో వచ్చే మాటలే నాకు ఆశీర్వాదం ప్రభువా అని చెప్పి. ఎందుకు టీవీ ఎందుకు? ఒక ఆ స్థలానికి మరి పెట్టుకుంటే వచ్చేసినగా అన్నారు. స్థలం మంచిదా, వాక్యం మంచిదా? ఎంతో ఆదరణ పొందుకున్నాను నేను. నాకు శుభవార్త ఛానల్ అంటే ఎంతో ఇష్టంగా ఉండేది. అలా ఆన్ చేసేసి మా బయట పనులు చేసుకుంటున్నా, సౌండ్ ఎక్కువ పెట్టి మంచి మంచి మెసేజ్లు శుభవార్తలో ఉన్నవాళ్ళు చాలా సీనియర్స్ అనమాట అండి. వాళ్ళు చాలా బాగా చెప్తారు. కాబట్టి నేను ఆత్మీయంగా కూడా సంతోషపడ్డా చాలా. కాబట్టి ఒక్క ఛానల్ వస్తే బాగుండని చిన్నప్పుడు రేడియోలో పెట్టుకునేదాన్ని. ఇంకో ఛానల్లో ఎక్కడో వస్తుందంటే సేమ్ టైం అయితే వీళ్ళు కనుక్కోవచ్చు కదా, ఇటు వేస్ట్ అయిపోతుంది కదా ఏమండి, అంత బాధ ఉండేది. ఈ రోజున ఏంటి డే అండ్ నైట్ 100 మెసేజ్లు అయినా ఒకే టైంలో చూసుకోవడం, రావడం ఎంత విరివిగా ఉందంటే మాటలు కాదండి. కాబట్టి ఇప్పుడు కూర్చుకోకపోతే మరి కొంచెం ఆగిపోద్ది. ఒకవేళ బైబిల్ కానీ తీసేస్తుంటే, సెలలు కూడా వాక్యాలు ఆగిపోతే మొత్తం బ్యాన్ చేసేసారనుకోండి, అప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారా? లేకపోతే నాకు లేదయ్యా అని ఏడుస్తారా? అప్పుడు ఏమండి అర్థమవుతుందండి. చాలా జాగ్రత్త. ఇప్పుడు బాగా మరి వాక్యాన్ని పఠిస్తే, నోటెడ్గా ఉండగలిగితే ప్రతి వాక్యం నిన్ను బలపరుస్తుంది. సెల్లో వస్తే చూసుకొని బలం పొందుకోవడం కాదు, బైబిల్ తెరిచి చూసుకొని ఇప్పుడు కాదు. బైబిల్ రాయడం మొదలు పెట్టండి, బైబిల్ చదవడం మొదలు పెట్టండి, అధ్యాయాలు బట్టి పట్టుకోండి. అంతకంటే మీకు ఆస్తి సంపాదించాలన్న కోరికలు అవసరం నన్ను అడిగితే. రాబోయే కాలం చాలా కష్టం. 666 ముద్ర వచ్చేసింది అనుకోండి, నీ పొలం పనికిరాదు, నీ ఇల్లు పనికిరాదు. దేవుని కోసం నిలబడాలి అంటే మనదేది కూడా పనికిరావండి. మనం ఎలా మారుతామో నాకు తెలీదు. ఒక్కదానికి చెల్లుబాటం బయట. అలా ఉండి దేవునికి అంకితం అయిపోవడం. లేకపోతే ఇంకా నాకు కల కూడా వచ్చింది. ఏమండి ఒక అతను కత్తి పట్టుకొని ఇక్కడ నుంచున్నాడు. ఏమండి ఒక నిమిషం ఆగని చెప్పి వేసి రక్తం చేయి చెప్పి పీక్ కోసేసుకోమంటే ఇలా కోసాడంతే అలారం మోగింది 5 గంటలకి. అర్థమవుతుందండి. మనం ఎలా అయిపోతాం మనకు తెలియదు. మన ఫ్యూచర్ కోసం దేవుడు ఆలోచించుకోవాలి. మీరేం ఆలోచించిన అవసరం లేదు. మెంటలు తెచ్చుకోవద్దు. ఎవరు కూడా బరువు పెట్టేసుకోవద్దు. ఏం కూడా దేవుడే చూసుకుంటాడని చెప్పండి. సూపర్గా ఉంటాయి మీ లైఫ్లో. కాబట్టి ఏంటంటే 666 ముద్ర రావడానికి స్టార్ట్ అయిపోయింది. ఎక్కడ చూసినా భయంకరమైన రోజులు వచ్చేసినాయి. నీవు నన్ను నమ్ముకున్నావు కాబట్టి ఏంటంటే, నీవు నన్ను నమ్ముకున్నావు కనుక నేను నిశ్చయముగా నిన్ను తప్పించెదను. నీవు ఖడ్గము చేత పడవు, దోపుడు సొమ్ము దక్కించుకొనున్నట్లు నీ ప్రాణమును నీవు దక్కించుకొందు. ఈ యెహోవాకు దేవుని స్తోత్రం చెప్దాం. ఒకవేళ ఎవరైనా నీ మీదకి వస్తే
ఏమండి, ఒకవేళ దేవునికే అనుగ్రహం అయితే గనక నువ్వు ఒకవేళ హతసాక్షి అయితే దేవుని రాజ్యంలో గొప్ప స్థానం ఉంటుంది. లేకపోతే బ్రతికుంటే గనక నీ ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తారు? రక్షిస్తారు. చాలా భయంకరమైన తెగుళ్ళు ఉన్నాయి. నీ తెగులుకి ఒక్క తెగులు వస్తే నీ ఆస్తి పనికిరాదు నన్ను అడిగితే. ఏమండి, ప్రతివాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతి వాని గుండె బలహీనమైంది. ఏంటంటండి, యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో ఉంటుంది కదా, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొక్కు, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఏం చేశారు? తిరుగుబడి. ఎక్కడ చూసినప్పటికీ కూడా ఆస్తి సంపాదించిన కొలది వారు మరి తిరుగుబాటు చేశారంటారు. వారు మదించి తిరుగుబాటు చేశారంటారు. వారు బలిసి వారి యొక్క కాలు జాడించారంటారు. చాలా జాగ్రత్త. మనం చాలా జాగ్రత్తగా దేవుణ్ణి ఎప్పుడు కూడా వినయంతో, విధేయతతో, దేన మనసుతోనే ఉండాలి. మనం నమ్ముకున్నాము అంటే రోగాల నుంచి తప్పిస్తాడు దేవుడు, వ్యాధుల నుంచి తప్పిస్తాడు దేవుడు. కరువులో కూడా నేను సజీవులుగా కాపాడుతాడు. కరువులో సహితం నీ ఎముకలు బలపరుస్తాడంటండి. దేవుని స్తోత్రం చెప్దాం. కరువులో మనుషులు బలహీనమైపోతారు. కొంతమంది మట్టి బిళ్ళలు తింటాం చూసారా మీరు? బుడ్డి పిల్లలు వాళ్ళ కళ్ళు లాగుండి పొట్టలు ఇలా వచ్చి, ఏమండి వాళ్ళు ఏం చేస్తున్నారు? మట్టి బిళ్ళలు అంటండి. ఆహారం కాదు అది. ఆకలి కరకరలాడిపోతూ ఉంటే మట్టి బిళ్ళలు తింటున్నారు. చాలా జాగ్రత్త. ఈ లోకంలో తప్పించుకోవడమే చాలా కష్టం. అంటే నరక శిక్ష భయంకరమైనటువంటిది. అది ఎవరిని? అదిగో నరకాగ్ని వేచియున్నది నా కొరకై, ఆ బాధను భరింప లేనయ్యా నా ప్రభువా. పరలోక రాజ్యమైన నరకమైన ఆది అంతం లేనటువంటి, అర్థమవుతుందండి? గుర్తుపెట్టుకోండి, మీరు చక్క రాసి పెట్టుకోండి. ఒకవేళ మర్చిపోతారేమో. ఒక డైరీలో ఏం చేయాలి? పరలోకం ఆదులు లేని, హద్దులు లేని ఆనందానికి నిలయం. నరకం అనేటువంటిది ఏమండి అంతం లేనటువంటి భయంకరమైనటువంటి వేదన కలిగినటువంటి ప్రదేశం. అటువంటి ప్రదేశంలో ఇంకా ఒక్క నిమిషం కూడా, ఒక్క బొటనవేలు నీటి బొట్టు ఇలా ఇలా బొటనవేలు ముంచిన తర్వాత నీటి బొట్టు అంత దొరకదంట అక్కడ. ఆ బాధ వర్ణనాతీతం. దేవుని ఉగ్రతది. చాలా జాగ్రత్త. ఆ పరలోక నరకాన్ని ఎవరు ఆలోచించట్లేదు కాబట్టి పాస్టర్లైనా యాక్టర్లాగా డ్యాన్సులు చేస్తారు. యాక్టర్లాగా ఇక్కడ సినిమా అనుకొని తప్పిపోయి ఇష్టం వచ్చినట్టు రాంగ్ స్టెప్పులు పడిపోయి ఇష్టం వచ్చినట్టు ధనం కోసం పరుగులు పెట్టేది దేనికోసం అంటే నరకాన్ని ఆలోచించకుండా ఉండడం బట్టే. చాలా జాగ్రత్తగా ఉందాం. మరి దేవుని అందు భయభక్తులు కలిగి ఉందాం. బ్రతికితే దేవుని కోసం బ్రతకాలి. అంజూరపు చెట్లు పూయకుండా, ద్రాక్ష ఫలింపకపోయినా, ఏమండి దొడ్డిలో పశువులు లేకపోయినా, శాలలో పశువులు లేకపోయినా, దొడ్డిలో గొర్రెలు లేకపోయినా, చేనులోని పంట చేతికి రాకపోయినా నేను యెహోవా యందు ఆనందిస్తాను, నా దేవుడైన యెహోవా యందు నేను నమ్మిక కలిగి ఉంటానంటాడు. ఎవరు? హబక్కూకు. ఏమండి మరి యోబు గారు ఏమంటారు? అన్నీ ఇస్తేనే దేవుని స్తుతిస్తావా? అన్నీ పోతే స్తుతించవా? అది మన భక్తి అంటే. ఒకవేళ దేహం అంతా భయంకరమైన పరిస్థితికి వచ్చినా దేవుణ్ణి వదిలిపెట్టుకున్నటువంటి భక్తి ఉంటే అప్పుడు నిలబడతావు దేవునిలో. అంతేగాని ఏదో చిన్నదానికి ప్రార్థన మానేసి, పెద్దదానికి ప్రార్థన మానేసి, గుర్తొచ్చినప్పుడు దేవా అంటే నువ్వు భక్తుడు కాదు, భక్తురాలు అసలే కాదు. గుర్తుపెట్టుకోండి, భక్తుడు అంటే ఏంటంటే నీకు ఎంత కష్టం వచ్చినా దేవుని కోసం నిలబడాలి. ప్రాణం ఉన్నా పోయినా దేవుని కోసం నిలబడాలి. అలాంటి వాళ్ళు మాత్రమే అక్కడ రక్షింపబడతారు. నోవహు లాంటి వాళ్ళు, దానియేలు లాంటి వాళ్ళు, యోబు లాంటి వాళ్ళు మాత్రమే రక్షింపబడతారంటండి. మిగిలిన వాళ్ళు ఎవరో కూడా రక్షింపబడరంటండి. చాలా జాగ్రత్తగా ఉండాలి భక్తి విషయంలో. అందరిలాగా వచ్చేసి సైన్యం వచ్చేస్తారండి, ఆరాధించుకొని వెళ్ళిపోతారండి. తెల్లారి ఏం చేస్తారండి? ఎక్కడ మేకపోతుని వేసుకుంటారంటే అక్కడికి కూడా వెళ్ళిపోతారండి. పాపం ఎంత ప్రేమికులో, ఏమంటే ఎంత మంచోళ్ళో చెప్పలేం. అసలు దేవునికి దెయ్యానికి, దేవునికి సాతానికి సంబంధం మరి తేడా తెలియనటువంటి వాళ్ళు భక్తులేనా? విశ్వాసికి అవిశ్వాసికి పొత్తు ఎక్కడిది అంటాడు. అవిశ్వాసానికి విశ్వాసానికి అసలు పొత్తు లేదంటండి. దేవునికి బెలియాలతో సంబంధం ఏంటి అంటాడు. దేవునికి దెయ్యాలకి ఒకే బల మీద సంబంధం ఉంటుందండి. చాలా జాగ్రత్త. మనం దేవుని బిడ్డలం. ప్రత్యేకించుకున్నావా? నిన్ను దేవుడు కాపాడుకుంటాడు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆయన రాజ్యంలో ఒక ఉన్నతమైన స్థానం ఉంది. కాబట్టి ప్రతి పండగల్లో పాల్గొనాలి, ప్రతి ప్రార్థనలో పాల్గొనాలి, మరి సువార్తల్లో పాల్గొనాలి, ఏమండి మరి పరిచర్యల్లో పాల్గొనాలి. ఆ తర్వాత అందరూ కలిసి ప్రార్థన చేయడానికి ఇష్టపడాలి. మాకు ఏయో పనులు ఉంటాయి, అందరికీ ఉంటాయండి పనులు. నేను చెప్పాను కదా, ఎవరు? దావీదు గారు
లేకపోతే దానియేలు గారు వాళ్ళ పనులు లేవా? ఉన్నాయి. కానీ ప్రార్థన చేసుకున్నారు. అంతేగాని వేస్ట్‌గా ముచ్చట్లతోనే జీవితం అంతా గడపొద్దు. ఇక తినటం, ఏవండి ఇల్లు వాకిలు ఊడ్చుకోవడం, బట్టలు ఉతుక్కోవడం, ఇక అంతే. అంతేనా భక్తి? ఎవరు రక్షింపబడొద్దా? చాలా జాగ్రత్తగా ఉందాం. మరి మన ప్రవర్తన కనిపెట్టుకుందాం. ఈ రోజు నుంచి సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించునుగాక. మనలందరినీ ఆయన రాజ్యములో ఉండడానికి ఈ రోజు నుంచి మనకి మంచి జ్ఞానం అనుగ్రహించునుగాక. ఆమేన్. ఆమేన్. చిన్న ప్రార్థన చేసి, పరిశుద్ధుడైన పరమ తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు ప్రభువా. మరి ఒకసారి మీ కృపాసనం సమీపించి ప్రార్థిస్తున్నాం. ఆయన దినములు చెడ్డవి కనుక సమయాన్ని పోనివ్వకుండా సద్వినియోగం చేసుకోవాలని, ఆయన మీరు సమయమును పోనివ్వకుండా నన్ను సద్వినియోగం చేసుకొంచు సంఘం వెలుపటి వారి వల్ల మంచి సాక్ష్యం కలిగి ఉండాలని ఆయన కొలస్సీ పత్రికలో ఉంది. ఆయన నిజంగా ప్రభా మేము సమయాన్ని పోగొట్టుకునేటువంటి అజ్ఞానులుగానే ఉన్నాం. ఆయన ఈ లోకంలో అన్నీ బాగానే చూసుకుంటాం, కానీ దేవుని సన్నిధి అంటే ఎంతో బరువు, నిర్లక్ష్య వైఖరి తండ్రి. ఆయన అలాంటి ఆయన ఆ యొక్క పరిస్థితి నుంచి మమ్మల్ని విడిపించండి. సిగ్గుమాలిన జిల్లారా రండి, కూడి రండి. పొట్టు గాలికి ఎగిరిపోయినట్లు సమయం గతించిపోతుంది. విధి నిర్ణయం కాకమునిపే దేవుని ఉగ్రత మీ మీదికి వచ్చేస్తుందని నీ వాక్యం సెలవిస్తుంది. దాన్ని తప్పించుకునేటువంటి జ్ఞానం నాకు మాకు బిడ్డలకి ప్రసాదించండి. ఈరోజు విన్న వాక్యం నాలో మాలో ఫలింపు చేయండి నాయన. అలాగే శృంగధ్వనిలో ఎరిగినటువంటి ప్రజలు ధన్యులు అన్నారు. మందిర కట్టడలు ఆయన దేవుని యొక్క చట్టాన్ని ఎరిగిన వారిగా ఉండి మేము జ్ఞానవంతులుగా ఉండి నీ సన్నిధిలో కనిపెట్టగలిగిన కృప దయచేయమని ఆయన. తొలకరి వర్షానికి కడవరి వర్షానికి ఈ రైతు ఏ విధంగా ఉండి నేను ఎదురు చూసి నేను శ్రేష్టమైన పంట తీసుకుంటాడో ఆయన మీకోసం ఓపికతో ఎదురు చూసి నీ రాజ్యాన్ని స్వతంత్రించుకునే భాగ్యం నాకు మాకు బిడ్డలకి ప్రసాదించమని ప్రార్థిస్తూ యేసు ప్రభువారి దివ్యనామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.